స్వాగతం. ఇప్పటి ముఖ్యాంశాలు. పుస్తక ప్రదర్శనకు ప్రపంచ స్థాయి గుర్తింపు. తెలంగాణలో జీరో పాఠశాలకు తాత్కాలికంగా మూసివేత. ప్రభుత్వ నిర్ణయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన పరిణామం. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు. అంకర్లో ప్రైవేట్ జెట్ ప్రమాదం. లిబియా సైనిక అధ్యక్షుడు మృతి. పుస్తక ప్రదర్శనకు ప్రపంచ స్థాయి గుర్తింపు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన పుస్తక ప్రదర్శనకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ ప్రదర్శనను ప్రపంచ స్థాయి ఈవెంట్గా గుర్తించడంతో రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా తెలుగు పుస్తకాలకు ప్రత్యేక ఆదరణ లభించడం విశేషంగా మారింది. రచయితలతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణలో జీరో పాఠశాల తాత్కాలికంగా మూసివేత. ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణలో విద్యార్థులు ఒక్కరు కూడా లేని జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలను ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది. విద్యార్థులు లేని పాఠశాలలపై సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. మొత్తం 1441 పాఠశాలను తాత్కాలికంగా మూసివేసినట్లుగా వెల్లడించారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి కూడా లేని పరిస్థితి ఉందని చెప్పారు. ఇంకా కొన్ని పాఠశాలల పరిస్థితిపై ప్రభుత్వం సమీక్ష కొనసాగించినట్లుగా తెలిపారు. జీరోగా మారిన పాఠశాలలో ఎక్కువగా ప్రాథమిక పాఠశాలలే ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన పరిణామం. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కసారిగా కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తును సిట్ మరింత వేగవంతం చేసింది. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అసలు ఎవరి ఆదేశాలపై జరుగుతుంది అనే విషయం ఈ కేసులో ప్రధాన అంశంగా మారింది. అప్పటి అధికారుల పాత్రపై కూడా సిట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ పరిణామంతో ఈ కేసు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అంకరలో ప్రైవేట్ జెట్ ప్రమాదం. లిబియా సైనిక అధ్యక్షుడు మృతి. టర్కీ రాజధాని అంకరలో ఫాల్కన్ 50 ప్రైవేట్ జెట్ ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో లిబియా సైనిక అధ్యక్షుడు ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు ధృవీకరించారు. విమానంలో ప్రయాణించిన మొత్తం 8 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. టర్కీ నుంచి లిబియాకి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రైవేట్ జెట్ కూలిపోయినట్లుగా సమాచారం. టెక్నికల్ లోపమే కారణమై ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై టర్కీ ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తును ప్రారంభించింది. ఈ దుర్ఘటనపై లిబియా ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఇప్పటి న్యూస్ అప్డేట్స్ ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ములుగు జిల్లా తడవై అటవీ ప్రాంతం. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: ఇలాంటి పుస్తక ప్రదర్శనలు యూత్లో ఆసక్తి పెంచుతాయని మీరు నమ్ముతున్నారా? క్విజ్: తెలంగాణలో తాత్కాలికంగా మూసివేసిన జీరో పాఠశాల సంఖ్య ఎంత? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడ ఉందో ఆ టైం ఫ్రేమ్ మెన్షన్ చేసి మీ సమాధానం కింద ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి. వార్తలతో అప్డేట్ అవ్వండి. రోజు మా పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. వరుసగా 1 నెల పాటు పాల్గొంటే సర్ప్రైజ్ గిఫ్ట్, 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకెన్ మైక్ మీడియా.